హలో. గారు బాబు, హలో. గురువు గారు వినబడుతుందండి. అనిపిస్తుంది బాబు. నమస్కారం అండి. నమస్తే బాబు, ఎవరు? రాజమండ్రి అండి. ఓకే. చెప్పమ్మా. అది ఇంట్లో కొద్దిగా సమస్యలు అంటే ఇల్లు కట్టడం అయిపోయింది, కానీ కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. అంటే వాస్తు ప్రకారం సరిగ్గా సజెషన్ ఇవ్వలేదు ఫస్ట్. ఇప్పుడు కొద్దిగా డౌట్స్ వస్తున్నాయి, అందుకనే కాల్ చేశానండి. మరి ముందే ఇల్లు కట్టక ముందే చూపించుకోవాలి ప్లాన్ అలాంటివన్నీ కూడా. ఇప్పుడు చాలా మంది ఏం తప్పు చేస్తారంటే మేస్త్రులు చెప్పిందే వింటారు, దాని ప్రకారం ఇల్లు కట్టేసుకుంటారు. తర్వాత సమస్యలు వచ్చినప్పుడు అప్పుడు అరే ముందే వాస్తాన్ని పిలిపించి ఒక 10,000 అంత ఇవ్వాల్సి వస్తుందేమో దీని మీద పిలవరు అన్నమాట. అంటే పిలిచామండి. అప్పుడు ఏంటంటే మేము లేము ఇంటికాడ, వేరే ఊర్లో హైదరాబాద్ లో ఉన్నాము. రాజమండ్రి ఇల్లు మేస్త్రికి ఒకవైపు మెట్లు కట్టమంటే అక్కడ స్థలం సరిపోలేదని చెప్పేసి ఒకవైపు కట్టారు. కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. సరే సరే, అవన్నీ వదిలేయండి. మైండ్ లో వాస్తు దోషాలు ఉన్నాయి, మా ఇంట్లో మమ్మల్ని వాస్తు దోషాలు ఇబ్బంది పెడుతున్నాయి అన్ని ఇలాంటి మైండ్ లో పెట్టుకోకూడదు. ఎందుకంటే ఒక మనిషి మీద వాస్తు దోషాలు మహా పనిచేసి ఒక 20% పనిచేస్తుంది, 25% పనిచేస్తుంది. అర్థమైందా? ఒకటి. రెండోది ఏంటంటే మన జాతకాన్ని కూడా పరిశీలింపు చేసుకోవాలి. ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయని ఇప్పుడు వాస్తువుని పిలిపించావనుకో, సో మీ ఇంట్లో బాగా వాస్తు దోషాలు ఉన్నాయి, మీకు పగలగొట్టు, అది పగలగొట్టు, ఇది మార్చి అని చెప్తారు. కానీ అట్ ద సేమ్ టైం ఏం చేయాలంటే జాతకంలో ప్రస్తుతం గ్రహస్థితి ఎలా ఉందో పరిశీలించాలి. ఎందుకంటే మీకు జాతకాల మీద నమ్మకం ఉన్నా, వాస్తు మీద నమ్మకం ఉన్నా, అందరూ ఏం చేస్తారు, ముందు వాస్తు బాలని చెప్పి ఏ సిద్ధాంతం చేయని చెప్పి దాన్ని పగలగొట్టు కూలగొట్టు అంటే అదే చేస్తారు. డబ్బులు లేకపోయినా కానీ అప్పు చేసి మరీ చేస్తారు. అర్థమైందా? అందువల్ల మనిషి మీద వాస్తు దోషాలు మహా అయితే ఒక 20-25% పనిచేస్తాయి. 100కి అంటే 100కి 25% అక్కడికి వెళ్ళిపోయింది అనుకో, ఇంకెంత ఉంది? 75%, 75% ఉంది. సో 75% ఏంటంటే ప్రస్తుతం మన జన్మ జాతకంలో మనకి నవగ్రహాలు పరిపాలిస్తాయి కదా. సో ఆ నవగ్రహాలు పరిపాలించే దాంట్లో ఇప్పుడు ప్రస్తుతం మనకి గోచారం అంటే పుట్టినప్పుడు జాతక చక్రం వేరే ఉంటది. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు నేను పుట్టినప్పుడు అనుకో నా జాతక చక్రం వేరే ఉంటది. ఇప్పుడు నా వయసు 45-50 సంవత్సరాలు అనుకో, ఇప్పుడు నాకు గోచర్ ఇప్పుడున్న జాతక చక్రం వేరే ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు జాతకంలో నాకేం దశ నడుస్తుంది, మహాదశ అంతర్దశ అని ఉంటాయన్నమాట. అందులో చెడు గ్రహాలు ఉన్నాయనుకో కొంచెం మనకి ఇబ్బందికరంగా ఉంటుంటది అనమాట. అదే మంచి గ్రహాలు నడిచాయనుకో మనకి అనుకున్న పనులు నెరవేరడం ఇలా జరుగుతూ ఉంటుంది. ఒకవేళ చెడు గ్రహాలు మహాదశ నడుస్తూ ఉన్న సమయంలో అంతర్దశలో శుభగ్రహాలు వచ్చినా కొంచెం హెల్ప్ చేస్తాయి అవి. అలా కాకుండా శుభగ్రహాలు నడుస్తూ ఉన్నా గానీ అంతర్దశలో చెడు గ్రహాలు వచ్చినా మళ్ళీ కొంచెం నెగిటివ్ పాయింట్స్ వచ్చే అవకాశం ఉంటది. ఇక్కడ ఏంటంటే మనకి ఫస్ట్ జాతకంలో పరిశీలించుకొని మహాదశ ఏం నడుస్తుంది, చెడు నడుస్తుందా, మంచి గ్రహాలు నడుస్తుంది చూసుకోవాలి. ఇది మనిషి మీద ఎంత పని చేస్తుంది అంటే 40% పనిచేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఇది 40%, అదెంత అని చెప్పాను ఇందాక, మొత్తం ఎంత అయింది? 65. ఇంకెంత ఉంది 100లో? 35. సో ఈ 35% ఏంటంటే మనిషి తను పుట్టినప్పటి నుంచి ఎదిగి ఒక యుక్త వయసు లేకపోతే ఒక మధ్య వయసుకో ఒక 50+ వచ్చాడు అనుకో, ఈ 35% ఎప్పుడంటే తను చేసిన కర్మలు అన్నమాట ఉంటాయి. కర్మలు ఉంటాయి అంటే పాపము పుణ్యము ఇలాంటి ఉంటాయి అన్నమాట. అది ఈ జన్మలో చేయాల్సిన పాపమే అవసరం లేదు, గత జన్మ ఒక 4 జనరేషన్ల ముందు తీసుకున్నాం అనుకో. అంటే మనం చూడండి, పెళ్లి సంబంధం చూసినప్పుడు అటు 7 తరాలు 7 తరాలు అనేవారు పూర్వీకులు. ఇప్పుడైతే అలా ఎవరు చూడటం లేదులేండి, చెప్తున్నా. సో అలాగే మన ఈ గ్రహాలు ఎన్ని ఏంటంటే ఈ జన్మలో మనం చేసిన పాపం పుణ్యం కావచ్చు, లేదా గత 4 జన్మలు ఉందంటే మన తాతలు ముత్తాతలు తండ్రులు వీళ్ళు చేసిన కర్మలు ఏదన్నా ఉంటే అవి మనల్ని వెంటాడుతూ ఉంటాయి అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు మనం ఈ జన్మలో మనం చేసే పాప పుణ్యం ఏదన్నా ఉంది అంటే అది నెక్స్ట్ తరాలు అంటే మన పిల్లలు మన వాళ్ళ మీదకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటది. ఎందుకు ఇలా జరుగుద్ది అంటే మనం మరి పూర్వీకులు ఆస్తి ఏదైనా వారసత్వం తీసుకున్నాం అనుకుందాం, అంటే అందరికి సాధ్యం కాకపోవచ్చు, తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి ఉంటే వారసత్వం వచ్చి తీసుకుంటారు, లేదా నువ్వు సంపాదించి తర్వాత తరాలు నీ పిల్లలు తీసుకుంటారు. మరి అక్కడ నువ్వు సంపాదించిన ఆ డబ్బు అనేది నిజాయితీగా సంపాదించావా లేకపోతే వ్యాపార రీత్యా
రూపాయలకి అమ్మాల్సిన వస్తువు 100 రూపాయలకి అమ్మాయి సంపాదించి ఇలాంటివి కొన్ని ఉంటాయి. సో ఇవన్నీ పాపము పుణ్యము ఇలాంటివి మనకి ప్రకృతి ద్వారా ప్రకృతి లెక్క చేస్తుంటది అనమాట. భగవంతుడు అంటే ఎవరు? ప్రకృతి రూపంలో ఉన్నటువంటి సూర్యుడే సాక్షి. ఈ ప్రకృతి అనేది మనకి ఈ పాపము ఏం చేశాడు, పుణ్యం ఏం చేశాడు ఇవన్నీ రాస్తాయి. అలాగే గత జన్మలో ఉన్నటువంటి పాప పుణ్యాలను కూడా లెక్క వేసుకుంటాయి అనమాట. ఓకేనా? మనం బ్యాంక్ లో డబ్బులు డిపాజిట్ చేస్తే వడ్డీ పెరుగుద్దని చూస్తాం కదా. మన తాతల డబ్బులు బ్యాంకులు ఉంటే మనం తీసుకుని ఖర్చు పెట్టుకుంటాం కదా, ఆ టైప్ అన్నట్టు ఇది. సో సరే ఇక్కడ పాయింట్ వద్దాం. ఇప్పుడు 35% అనేది మనిషి చేసేటువంటి తాత ముత్తాతల కాలం నుంచి చేసే కర్మలు అనుభవించవలసి వస్తుంది. ఇప్పుడు 100% సరిపోయింది కదా. ఇంకా నెక్స్ట్ ఇల్లు వాస్తు ప్రకారం చాలా మంది మంచి మంచి సిద్ధాంతాలకు పిలిపించి చూపించి మంచి ప్లాన్ తీసుకొని ఇల్లు కడుతూ ఉంటారు. కానీ ఆ ఇంటి భూమి, ఇప్పుడు భూమి ఉంది కదా, మీరు నివసిస్తున్న ఇంట్లో సంబంధించిన భూమి, ఆ భూమిలో మన కంటికి కనిపించిన అనేక రకాల దోషాలు ఉంటాయి. శల్య దోషాలు లేదా జియోపతిక్ రేడియేషన్, జియోపతిక్ స్ట్రెస్ అంటారు దాన్ని ఇప్పుడున్న సైన్స్ పరంగా. జియోపతిక్ స్ట్రెస్ అంటే మన భూమి అంతర్భాగంలో, అంటే అంతర్లీనంగా చూడండి, భూకంపాలు వచ్చినప్పుడు భూమి లోపల ఉన్నటువంటి ప్లేట్లు కదులుతాయి అంటారు కదా. మీకు ఐడియా ఉందా భూకంపం ఎందుకు వస్తుంది, ఎలా వస్తుందని? ఆ భూమి లోపల ఆ ప్లేట్లు కదిలికల వల్ల మీ రాజమండ్రిలో కావచ్చు, మా ఏలూరులో కావచ్చు, ఎక్కడైనా సరే చిన్న చిన్న కదిలికలు ఉంటాయి. అదంత పెద్ద ప్రమాదం కాదు. అది ఎప్పుడైతే భూకంపము ఒక 7 డిగ్రీలు అంటే 7 పాయింట్ల దాటుద్ది అనుకో లెక్క ఉంటుంది, ఆర్కియాలజిస్టులుగా లెక్క ఉంటుంది. సో అప్పుడు మనకి భూమి ఇదైపోయి బిల్డింగ్లు పడిపోవడం, విపరీతమైన భూకంపం వస్తుంది అంటారు. ఓకేనా? ఇది అలాగే భూమి లోపల రేడియేషన్ ఉంటుంది అనమాట. ఈ రేడియేషన్ కూడా అది మన ఇంటి లైన్ లో వెళ్ళింది అనుకోండి. ఒకవేళ ఇప్పుడు మీరు ఆగ్నేయంలో మీ ఇల్లు వంటగది ఉంది అనుకుందాం, ఆగ్నేయం నుంచి ఇటువైపు చూస్తే ఏమొస్తుంది, వాయువు వస్తుంది. కార్నర్ ని తీసుకుంటే, క్రాస్ లో తీసుకుంటే వాయువు వస్తుంది. ఇక్కడ ఆగ్నేయంలో ఎక్కువ ఎప్పుడు లేడీస్ వంట చేస్తూ ఉంటారు. అక్కడ ఆ యొక్క రేడియేషన్ ప్రభావం ఉంది అనుకో, ఎక్కువ శాతం ఆడవాళ్ళు వంటగదిలో గడుపుతుంటారు కాబట్టి వాళ్ళకి ఆరోగ్యం మీద సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కంటికి కనపడిన ఇది ఒక రకం విద్య ఇది. అలాగే వాయువు వచ్చేసరికి ఎక్కువ మంది ఏముంటుంది అక్కడ వాయువులో, చిన్నపిల్లల బెడ్రూమ్ ఏర్పాటు చేస్తారు. లేకపోతే తల్లిదండ్రుల్లో ఒకరు కాలం చేసిన ఒకరు ఉంటే వాళ్ళు అక్కడ ఉంటూ ఉంటారు. సో చిన్నపిల్లలు వాయు రూమ్ లో ఉన్నప్పుడు ఆ వాయు రూమ్ లో కూడాను ఆ భూమి కింద అంతర్లీనంగా మన కంటికి కనిపించిన రేడియేషన్ ఉంది అనుకో, జియోపతిక్ స్ట్రెస్ అంటారు దీన్ని. సో ఈ లైన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన మీద అనారోగ్య ప్రభావం చూపిస్తుంది సైన్స్ పరంగా ఇది. ఇలాంటివి తెలుసుకోకుండా వాస్తు బాగాలేదు అనుకుంటా చాలా మంది. నెక్స్ట్ వద్దాం. ఇప్పుడు ఈశాన్యం నుంచి క్రాస్ గా వెళ్తే ఈ నైరుతి వస్తుంది మనకి. అవును. ఈశాన్యం నుంచి క్రాస్ గా వెళ్తే నైరుతి వస్తుంది. కానీ ఈశాన్యులు ఎక్కువ ఎవరు పడుకోరు కదా, మాక్సిమం ఒక హాల్ కింద వదులుకుంటారు, జస్ట్ గెస్ట్లతో మాట్లాడతారు, అక్కడ టైం స్పెండ్ చేసేది తక్కువ అన్నమాట. కానీ పడుకునేది ఎక్కడ పడుకుంటారు? నైరుతి అండి. రైట్, నైరుతి బెడ్రూమ్ లో పడుకుంటారు. ఈ రేడియేషన్ జియోపతిక్ స్ట్రెస్ లైన్ అనేది భూమి అంతర్లీనంగా ఆ వ్యక్తి పడుకున్న మంచం కింద నుంచి వెళ్ళింది అనుకో, అక్కడ పడుకున్న వ్యక్తుల మీద కూడాను రేడియేషన్ అంటే ఏంటి, ఇప్పుడు మీరు నేను మొబైల్ మాట్లాడుతున్నాము, ఈ మొబైల్ ఏముంటుంది, ఒక చిప్ ఏర్పాటు చేస్తారు, మనకు దీని కనెక్షన్ కనపడదు కదా. ఇది ఒక టవర్ లైన్స్ ద్వారా మనకి రేడియేషన్ ద్వారా మనం అందుకుంటూ మాట్లాడుకుంటున్నాం. ఎక్కడో మీరు 200 కిలోమీటర్ దూరంలో ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నాను. ఓకేనా? అలాగే కరెంటు మన ఇంటికి వస్తుంది అంటాం, బట్ కరెంట్ కనబడుతుందా? లేదు. అది పట్టుకున్నప్పుడే దాని షాక్ అని తెలుస్తుంది. అలాగే మన ఇంటి అంతర్భాగంలో ఒక రేడియేషన్ లైన్ అంటే జియోపతిక్ స్ట్రెస్ అంటారు. ఆ భూమిలో శల్య దోషాలున్నా ఇబ్బందే. శల్య దోషాలు అంటే ఏంటి, ఎప్పుడైనా ఆ భూమి ఎప్పుడూ మీరు కొన్నారు కదా, సో ఆ భూమి అంతకుముందు ఎలా ఉండేదో మనకు తెలియదు. ఆ భూమి లోపల రకరకాల అంటే జంతువులు ఏమన్నా అనుకో, ఏదో ఒక జీవరాశులు ఉంటాయి కదా, అవి చనిపోయి ఆ ప్రదేశంలో వాటి యొక్క రక్తము, గోళ్ళు లేకపోతే అక్కడ అవి ఆ భూమిలో నిక్షిప్తం అయిపోతాయి అన్నమాట. అంటే అందులో కలిసిపోతాయి. ఒక సందర్భంలో పాములు కావచ్చు, సర్పాలు కావచ్చు, లేదంటే ఎవరన్నా కుక్కలను తీసుకొచ్చి పాతేయడము, లేకపోతే అక్కడ ఏవో 2 జంతువులు దెబ్బలాడుకుని వాటి యొక్క రక్తం అయిపోయి కుక్కలు ఇలా ఏదన్నా ఒకటి అందులో కలిసిపోతాయి వాటి యొక్క ఇదన్నమాట. అయ్యా భూమిలో కలుషితం అవడం వల్ల అక్కడ మనకి ఏంటంటే
శల్య దోషాలు ఏర్పడతాయి. ఉమ్, ఒక సందర్భంలో ఎవరో ఒకరు ఏదో తీసుకొచ్చి పాతి పెట్టేస్తూ ఉంటుంటారు అక్కడ. ఖాళీ ఉన్నది కదా, ఎవరు చూద్దాం లేదులని. వాడికి తెలియదు ఎవరి భూమి అయితే మనకి ఎందుకులని. అట్లా దానివల్ల శల్య దోషాలు ఏర్పడతాయి. అట్లా శల్య దోషాలు అంటే ఎముకలు, గోళ్ళు, ఇట్లా ఎయిర్స్ అంటే తల్ల సంబంధించినవి, ఈ బట్టలు ఇలాంటివన్నీ భూమిలో నిక్షిప్తం అయిపోతే దాని ద్వారా శల్య దోషాలు, నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. ఉమ్, అదొకటి. రెండోది జియోపతిక్ స్ట్రెస్ అంటే రేడియేషన్ లైన్ అని ఉంటుంది అనమాట. ఉమ్, ఎప్పుడు కూడా రేడియేషన్ అంటే జియోపతిక్ స్ట్రెస్ ని టెస్ట్ చేయాలి. అలాగే శల్య దోషాలు ఏమైనా ఉన్నాయో లేదా టెస్టింగ్ చేయాలి. ఉమ్, మీరు 100% ఒక మంచి వాస్తు సిద్ధాంతం 100% వాస్తు ప్రకారం ప్లాన్ ప్రకారం ఇల్లు కట్టుకున్నా మీకు ఇబ్బందులు వస్తున్నాయి. అంటే 100% ఇబ్బందులు వస్తాయి. ఎక్కడో 10% రావు, వాళ్ళు బయటకు రారు. ఆ 10% బాగున్న వాళ్ళతో వీడియోలు చేస్తుంటారు. ఉమ్, ఒక వాస్తు సిద్ధాంతం 100 మంది ఇంటికి వెళ్ళాడు అనుకో, 100 మంది బాగుపడినట్టు ఎవడు వీడియోలు చేయడు అక్కడ. ఉమ్, ఇప్పుడు నేనున్నాను, నాకు ఫేవర్ గా ఒక వీడియో చేద్దు రావయ్య కూర్చో అంటే ఏదో మొహమాటానికి నా జీవితం బాగుపడిపోయింది చెప్పడం వల్ల ఇలా అని ఏదో ఒక 5 10 మందిని ఎంచుకుంటారనమాట. ఉమ్, అర్థమైందా? అక్కడ ఏంటి, ఆ ఇంట్లో వాస్తు దోషాలతో పాటు గ్రహ దోషాలు అనుకూలంగా లేకపోతే వచ్చే ఇబ్బందులు, తర్వాత కొన్నాళ్ళకి ఏమవుద్ది, ఆ గ్రహం ఏదైతే చెడు గ్రహం ఉందో అది వెళ్ళిపోయింది అనుకో, మళ్ళీ నీకు శుభగ్రహాలు వచ్చినప్పుడు నీకు మంచి జరుగుతూ ఉంటది. ఉమ్, ఈలోగా మీరు చేసుకునే ధ్యానము, మెడిటేషన్, అలాగే పూజా కార్యక్రమం అన్ని కూడా మీకు హెల్ప్ అవుతాయి అన్నమాట. అదేలేండి. అది వాస్తు అంటే మూఢనమ్మకం కాదు. వాస్తు అనేది ఒక సైన్స్ సంబంధించింది. అదేంటంటే ఇల్లు కట్టక ముందు మీరు ఒక నెల రోజుల ముందే మాతో సంప్రదిస్తే దానికి తగ్గ వివరాలు, ఆ ఫోటోలన్నీ పంపించమంటాం. మేము అంత దూరం రానవసరం లేదు. అతి తక్కువ ఖర్చుతో ఆ ఇంటి మీరు ఫోటో పంపించిన మేము సాధన ద్వారా చూస్తాము. ఆ ఇంట్లో ఆ స్థలంలో నెగిటివ్ ఎనర్జీ ఉందా లేదా పాజిటివ్ ఉందా, ఒకవేళ నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఏం చేయాలి, దానికేం పెద్దగా లక్షలు ఖర్చు పెట్టిన అవసరం లేదు. అది ఎందుకంటే అందరికి మళ్ళీ ఇది పని చేయదు. ఈ వీడియోలో నేను మీకు చెప్పాను అనుకోండి, ఇది దీన్ని అందరూ పాటించి, ఇప్పుడు మీ పేరు ఉన్న మీ నక్షత్రం వేరు, మీ రాశి వేరు, మీ లగ్నం వేరు. అందరికి ఒకే లగ్నం ఇప్పుడు నా షర్ట్ మీకు సరిపోతుందా? లేదండి. మీ షర్ట్ నాకు సరిపోదు. మీకు ఆకలిస్తే మీరు తింటే మీకు కడుపు నిండు, బట్ నాకు కడుపు నిండదు కదా. సో అదే విధంగా వాస్తులో కూడా అందరికి ఒకే రకమైనటువంటి పరిహారాలు పనిచేయవు. ఓకే, సరే. ఇప్పుడు మీరు టెన్షన్ పడకండి, ఓకేనా? ఇప్పుడు నేను అడిగిందని సమాధానం చెప్పండి కరెక్ట్ గా. పడమర ఎన్ని డిగ్రీలు ఉంది? ఒక్క నిమిషం. ఎలా చూడాలండి పడమర? ఇంట్లోంచి అంటే బయట నుంచా? ఇంటికి మధ్యలో నిలబడండి, లేకపోతే ఇంటి మధ్యలో అంటే ఇంటికి సెంటర్ లేదు, స్థలానికి సెంటర్ అయినా సరే పర్లేదు. ఇప్పుడు మీ స్థలం ఎంత పొడవు ఉంది? ఇల్లు స్థలం అయితే కొంచెం చిన్న బాల్కనీతో పాటు 16 ఉంటుందండి. ఓకే, 16 అడుగులు వెడల్పు, అంటే తూర్పు ఏమంటారు వెడల్పు అండి. మాది ఎలా ఉంటుందంటే 16 అడుగులు ప్లస్ 25. సరే, మనకి ఇప్పుడు ఆల్రెడీ ఇల్లు కట్టేశారు కాబట్టి ఇప్పుడు కన్ఫ్యూజన్ వద్దు. సో మీరు ఇంటి మధ్యలో నిలబడండి. ఓకే, ఇంటి మధ్యలో అంటే ఇప్పుడు మనకి తూర్పు, పడమర, అలాగే ఉత్తర, దక్షిణాలు ఒక దారం కలిపితే మధ్యలో ప్లస్ వస్తుంది కదా. ఆ ప్లస్ వచ్చే ప్లేస్ అనుకుంటే ఇంచుమించు అటు ఇటు ఉంటుంది, మీకు కరెక్ట్ గెస్ చేయలేరు. ఇప్పుడు నేను మీ ఊరు రావాలంటే మీకు 20,000 రూపాయలు లాస్ అవుతారు మీరు అది చూడటానికి రావడానికి. నా కారు ఛార్జీ, పెట్రోల్ ఛార్జీ, మా డ్రైవరు, బేట, అవి ఇవన్నీ అనవసరమైన డబ్బులు మీలాంటి వాళ్ళకి ఆ ఖర్చు వేస్ట్ కదా. అవునండి. దాన్ని సింపుల్ గా మాకు ఫోన్ చేస్తే మంచి సలహాలు ఇస్తాం. మాకు తోచినంత వరకు సరైన సలహాలు ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాం. సరే, నిలబడ్డారా? నిలబడ్డామండి. పడమర ఎంత వచ్చింది కరెక్ట్? పడమర చూడండి, మీ ఇంటి సెంటర్ లో చూడండి. పర్ఫెక్ట్ గా అండి, కొద్దిగా అటు ఇటు అవుతుంది. పర్లేదు, అసలు మీరు చెప్తే నేను చెప్తాను. 300 చూపిస్తుందండి. 300 అంటే ఇప్పుడు మీరు పడమర ఫేసింగ్ ఇల్లు అనుకుందాం ప్రస్తుతానికి. అది పడమర అంటే మనకి 270 డిగ్రీలు ఉండాలి. సో 300 చూపిస్తుంది అంటే అది మనకి వాయువు వైపు టిల్ట్ అయింది అన్నట్టు. మనకి అంతా 300 చూపిస్తుంది కదా. అవునండి. ఓకే, 300 అంటే మనకి ఏమవుతుందంటే అది పడమర
నైరుతి వైపు వెళ్తుంది అన్నట్టు. నైరుతి అంటే 225, ఇటు 300 అంటే మధ్యలో వచ్చేసరికి మనకి పడమర వాయువ్యము టిల్ట్ అయింది అక్కడ. అంటే వాయువ్యం సూచిస్తుంది అది. 315 అంటే ఒరిజినల్ వాయువ్యము. సో 300లో ఉంది కాబట్టి ఇప్పుడు సెంటర్ చూస్తే 300 వచ్చింది మీకు. అవునండి. అంటే 295 నుంచి 300 మధ్యలో ఉంది. ఓకే. అవునండి. రైట్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ ఇంటికి నైరుతి ఏది అనుకుంటున్నారు అటు ఆ మూల చూడండి. అదే కార్నర్ ఇక్కడ నుంచి కార్నర్ 270 వచ్చిందండి. కార్నర్ 270 వచ్చిందంటే మీ పడమర అనేది మూలకి వెళ్ళిపోయింది. ఇంటి సెంటర్ లో రావాల్సిన 270 మీరు ఏదైతే నైరుతి అనుకుంటున్నారో అది పడమర వైపు అక్కడ టిల్ట్ అయిపోయింది అనమాట ఆ కార్నర్ లోకి. అదేలేండి. ఓకేనా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే వాయువు వైపు చూడండి, అంటే మీ డోర్ ఉన్న వైపు చూడండి. కరెక్ట్ డోర్ వైపు అండి. డోర్ అంటే ఈ మూలకు చూడండి. డోర్ అంటే డోర్ కాదు, మూలకు చూడండి. 345 అండి. 345. సో 345 అంటే ఇంచుమించు మనకి నార్త్ కు దగ్గరగా ఉందన్నమాట. ఓకే. ఇప్పుడు డోర్ ఉన్న వైపు చూడండి. డోర్ ఎన్ని డిగ్రీ ఉందో నేను చెప్తాను ఇప్పుడు. 320 అండి. 320 ఉంది. 320 అంటే మనకు జనరల్ గా ఏంటంటే 320 ఉందా? 25 అండి మధ్యలో, డోర్ కి మధ్యలో. అదే డోర్ మధ్యలో చూస్తే 325 ఉంది. 325 అంటే గనక మనకి అది ఉత్తర వాయువులో పడింది డోర్ అది. ఓకే. అంటే ఇప్పుడు మీరు పడమర అనుకున్నారు కదా, జనరల్ గా మనకు వాయువ్యం అనేసరికి ఏంటంటే 315 ఉండాలి. ఇప్పుడు ఆ డోర్ ఉన్న ప్రదేశం ఎంత అని చెప్పారు? 325 అండి. 325 అంటే అది డిగ్రీస్ టిల్ట్ అవడం వల్ల పడమర వైపు మీకున్న డోరు ఉత్తర వాయువులోకి వచ్చింది అనమాట. అర్థమైంది మీకు? అర్థమైందండి. అది ఉత్తర వాయువులోకి డోర్ వస్తే మనకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి అన్నట్టు. ఎందుకంటే ఉత్తర వాయువులో అది పెద్ద సబ్జెక్ట్ లాంటి. ఇప్పుడు నేను మీ బుర్ర తినడానికి అనవసరం ఇప్పుడు అంత టైం స్పెండ్ చేయలేను. సో మీకు ముఖ్యమైన సమాచారం మాత్రం ఇస్తాను. ఓకేనా. సో అంటే డోర్ పడిన ప్రదేశం కొంచెం నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. సరే, ఇప్పుడు అది అయిపోయింది. వాయువ్యం అయిపోయింది, పడమర అయిపోయింది, నైరుతి అయింది. ఇప్పుడు మీరు ఉత్తరం వైపు తిరిగి చూడండి. చూపిస్తుందండి. 30 చూపిస్తుంది. 30 చూపిస్తుంది ఉత్తరం అంటే మనకి ఉత్తరం కరెక్ట్ గా 360 డిగ్రీలు గాని లేకపోతే 0 గాని ఉండాలి. అర్థమైంది మీకు? అర్థమైందండి. సో 30 డిగ్రీలు చూపిస్తుంది అంటే మీ ఎడమ చేతి వైపుకి నాకు తెలిసి 0 ఎటుంది చూడండి, అటు ఉత్తర ఈశాన్య వైపు ఉందా 0 చూడండి. 0 వైపు 0 మళ్ళా ఇటు వాయువ్యంకి అటువైపు వచ్చిందండి. అటువైపు వాయువ్యం వైపు అంటే నేను ఉంచున్నప్పుడు ఎడం చేతి వైపు వస్తుంది. మీరు నిల్చున్నప్పుడు ఎడమ చేతి వైపు వస్తుందా? అవునండి. ఒకవేళ ఉత్తరం అనుకున్నాం, ఎడమ చేతి వైపు వస్తే 0 అటు చూపిస్తుంది అనమాట. అంటే మీ 0 అంటే ఒరిజినల్ ఉత్తరం వచ్చి మీకు ఎడమ చేతి వైపు క్రాస్ వెళ్ళిపోయింది. అవునండి. అంటే అక్కడ మీరు టాయిలెట్లు గానీ ఏమన్నా అలాంటివి పెట్టారా? ఏంటండి? టాయిలెట్స్ గానీ సెప్టిక్ ట్యాంకులు గానీ అలాంటివి పెట్టారా? అటేం లేవు. సరే, పర్లేదు. రోడ్డు పోర్ట్లు అలా ఏమైనా ఉన్నాయా? రోడ్డు పోర్ట్ ఉందండి. రోడ్డు చెప్పాను నార్త్ అది. సో ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ ఇంటికి సెంటర్ గా చూస్తే రోడ్డు పోర్ట్ కనిపిస్తుంది. అవునండి. 25 డిగ్రీలు చెప్పాను కదండి. 30 డిగ్రీలు చెప్పారు. 30 డిగ్రీలు చెప్పాను కదా, అది రోడ్డు పోర్ట్ చూపిస్తుంది. అది యాక్చువల్ గా చాలా మంది మీ ఎడమ చేతి వైపు కదా 0 చూపిస్తుంది. అవునండి. ఆ 0 నుంచి తీసుకొస్తే ఇప్పుడు మీకు ఈ రోడ్డు అనేది 20 డిగ్రీల్లో ఉంది, 25-30 డిగ్రీల్లో ఉంది. అవును. జనరల్ గా మీకు వచ్చి చెప్పిన వాళ్ళు ఏం చెప్తారంటే ఉత్తర వాయువు రోడ్డు పోర్ట్ అని చెప్తారు. అది ఇప్పుడు మీరు వాయువు అని చెప్పారు డోరు. సో దాన్ని చూసిన వాళ్ళు ఏమనుకుంటారు సిద్ధాంతులు అంటే అది ఉత్తర వాయువు రోడ్డు పోర్ట్ మంచిది కాదండి అని చెప్తారు. కానీ మీకు అక్కడ మీ ఇంటి నుంచి మీరు చూస్తే ఎడమ చేతి వైపు 0 వెళ్ళిందంటే ఈ రోడ్డు ఏమో 25 నుంచి 30 డిగ్రీలు ఉందంటే అది ఉత్తర ఈశాన్య రోడ్డు పోర్ట్ అది.
అవునండి, అర్థమైంది. అర్థమైందా? అది మంచిదే. ఉమ్, దానివల్ల ఉమ్, ఎటువంటి ఇబ్బంది లేదు. చెప్పిన వాళ్ళు ఏంటంటే సరిగ్గా స్టడీ చేయకుండా ఉమ్, రోడ్డు పోటు, ఉత్తరం వాయువు రోడ్డు పోటు మంచిది కాదని చెప్తారు. బట్ మనం ఉమ్. ఇప్పుడు మీతోనే చెప్పిస్తున్నాను కదా, సైన్స్ ప్రకారంగా కంపాస్ తోని. అవునండి, నేనేం చెప్పట్లేదు కదా. అవునండి. సో అది ఉత్తర ఈశాన్య రోడ్డు పోటు, అది ఇంటికి మంచిదే. దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఓకేనా? ఇప్పుడు ఉమ్. మీ ఇంటి ఈశాన్యం వైపు చూడండి. ఈశాన్యం 85 అండి. ఈశాన్యం 85. ఓకే. ఏదైనా కానీ మీ ఇల్లు మొత్తం చూసుకుంటే గనక 30 డిగ్రీలు టిల్ట్ అయింది. ఎందుకంటే ఈశాన్యం అనేది 45 డిగ్రీలు ఉండాలి. అంటే ఇక్కడ మీకు 85 ఎందుకు చూపించిందంటే, నేను 30 డిగ్రీలు ఎందుకు చెప్పానంటే, మీ ఇంటి పొడవు ఎక్కువ ఉంది. 25 అడుగులు పొడవు ఉంది మీ ఇల్లు. అవునండి. వెడల్పు 15-16 అడుగులు ఉంది. సో దీని మీద మనం దాన్ని చెప్పాలన్నమాట. ఓకేనా? అంటే 30 నుంచి 35 డిగ్రీలు టిల్ట్ అయ్యింది మీ ఇల్లు సుమారుగా. సరే. అర్థమైంది. ఇప్పుడు కరెక్ట్ మీరు తూర్పు వైపు చూడండి. ఇందాక పడమర వైపు సెంటర్ చూసారుగా, ఇప్పుడు తూర్పు వైపు చూడండి. 120 అండి. 120 అంటే అక్కడ 90 ఉండాలి. 90 ఉండాల్సిన దగ్గర 120. సో 30 డిగ్రీలు టిల్ట్ అయ్యింది ఎలా చూసినా గానీ. ఒక్కసారి ఏమనుకోకుండా ఆగ్నేయ వైపు తిరగండి. ఆగ్నేయ కార్నర్ చూడండి. అదేలేండి. 160 అండి. 160. ఆగ్నేయం అంటే 135 ఉండాలి. అవునండి. 135 ఉండాలి ఆగ్నేయం అంటే, కానీ 160 చూపిస్తుంది. అవునండి. ఓకే. ఇప్పుడు ఇంకో చిన్న పని ఉంది అంతే, ఇంకేం లేదు. జస్ట్ మీరేమనుకోకుండా దక్షిణ వైపు తిరగండి. ఇప్పుడు ఉత్తరం వైపు ఎలా చూశారు, 30 డిగ్రీలు ఉందని చెప్పారు, అలాగే దక్షిణ వైపు చూడండి. 210 అండి. 210 అంటే అక్కడ 180 ఉండాలి. అంటే 30 డిగ్రీలు టిల్ట్ అయింది కదా మొత్తానికి. అవునండి. సరే. సరే, మీరు ఏమంటారు, వాస్తు దోషాలు ఉన్నాయి అన్ని కూడా మనసులో పెట్టుకొని మనసు పాడు చేసుకోకండి. ఇందాక నేను మీకు చెప్పాను కదా. సో నేను మీకు ఒకసారి అంతా స్టడీ చేసి, ఎందుకంటే నేను ఈ వీడియోలో మీకు చెప్పాను అనుకో పరిహారం అనేది, అదేం చేస్తారంటే అందరూ వాడదాం అనుకుంటారు. ఓకే, అవునండి, అది నిజమండి. నేను గోల్డ్ వీడియోలు చూసాను. అది అందరికి పనిచేయదు. అది అప్పుడేమవుద్ది, ఇప్పుడు ఇందాక మీకు అడిగాను, మీ షర్ట్ నాకు సరిపోద్ది అంటే సరిపోదు, నా షర్ట్ మీకు సరిపోదు. మీకు ఆకలి అయితే మీరు తింటే మీ కడుపు నిండిద్ది కానీ నా కడుపు నిండదు కదా. అలాగే ఈ విశ్వంలో కూడా మనకి 8 దిక్కులకి అష్టదిక్పాలకులు, అలాగే భూమి పైన ఆకాశం, మొత్తం మన ఇంటిని ఒక 10 దిక్కులు పరిపాలిస్తుంటాయి అన్నమాట. స్పేస్ తత్వం అంటారు దీన్ని. అంటే 5 ఎలిమెంట్స్. అంటే మొదటగా భూమి ఉండాలి మన ఇల్లు కట్టుకోవడానికి, నిలబడడానికి. ఆ తర్వాత మనం వండుకొని తినడానికి అగ్ని కావాలి. మనం బతకడానికి పీల్చడానికి గాలి కావాలి. ఓకేనా? ఆ తర్వాత మనకి దాహం తీర్చుకోవడానికి నీరు కావాలి. ఆ పైన మనకు వర్షాలు కురవాలంటే పైన మేఘాలు ఉధృతంగా ఆకాశం ఏర్పడాలి. ఇవన్నీ అది ఏ ఏ కులమావులో కావచ్చు, ఏ మతస్థులైనా కావచ్చు, దానికి ఏంటంటే ప్రతి మనిషికి ఈ 5 లేని మనిషి జీవితం లేదు. ద 5 ఎలిమెంట్స్ అంటారు దీన్ని. ఓకేనా? మన భాషలో మన హిందూ సనాతన ధర్మంలోకి వచ్చేసరికి పంచభూతాల తత్వం అంటారు అన్నమాట. సో ఈ పంచభూతాలు సహకారం ఉంటే ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నా గానీ మీ మీద ఏమి చేయవు. ఆల్రెడీ ఇల్లు కట్టేశారు కూడా చెప్తున్నాను. ఇల్లు కట్టక ముందు మీరు ప్లాన్ కోసం అడిగితే అది వేరే విషయం చెప్తాను. కట్టనింటిని ఇప్పుడు మళ్ళీ అది కొట్టు ఇది కొట్టు అని చెప్తే మీరు నన్ను సంప్రదించి ఇక సుఖమేమని చెప్పండి, పగలగొట్టండి అంటే దానికి నివారణ చర్యలు ఉన్నాయి. సరేనా? నేను ఒకసారి మీ జాతకం పంపించండి. మీ జాతకము, అలాగే మీ మిస్సెస్ జాతకము, అలాగే ఇంట్లో పిల్లలుంటే వాళ్ళ జాతకాలు పంపించండి. లేదు మీకంటే ఆ ఇంటికి సంబంధించి పెద్దవాళ్ళు ఎవరిని ఉన్నారా, లేదా ఇల్లు ఎవరి పేరు మీద ఉంది, వాళ్ళ జాతకము ఒకసారి పంపిస్తే జాతకాలు స్టడీ చేసి ప్రస్తుత గ్రహస్థితి ఎలా ఉంది, గోచారం ఎలా ఉంది అని చెక్ చేద్దాం. అలాగే మీ ఇంటి ఫోటో ఒకటి పంపించండి. ఇంటి ఫోటో అంటే మెయిన్ డోర్ ఓపెన్ చేసి బయట నుంచి మెయిన్ డోర్ ఓపెన్ చేసేయండి. మీరు హాల్ కనిపించేటట్టు ఫోటో తీయండి. వీలైతే ఒక వీడియో కూడా తీయండి. ఒక 3 నిమిషాలు 5 నిమిషాలు వీడియో ఉంటే ఒకసారి తీయండి.
సరే. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఎంటర్ అవుతున్నప్పుడు మీరు మెట్లు ఇప్పుడు మెయిన్ డోర్ కి ఎంటర్ అవుతారు కదా, అంటే మనకి అవును. ఏమంటారు అవును. దాన్ని, ర్యాంప్ అక్కడ అటు ఇటు ఆ! మెట్లు ఏదైనా ఏర్పాటు అవును. చేస్తారు కదా, అవునండి. ఆ మెట్లు ఎటు సైడ్ ఉన్నాయి మీకు? మెట్లు అదే ఈ పడమర వైపు ఉన్నాయి. ఓకే, అంటే మీరు అంటే ఇప్పుడు గుమ్మం నుంచి బయటకు వచ్చారనుకోండి, ఆ! గుమ్మం నుంచి బయటకు వచ్చి మీరు మెట్లు దిగుతున్నారు. ఆ! అది ఉత్తరం వైపు అండి. కాదు, ఇందాక మీరు నాకు నైరుతి చెప్పారు చూసారు, మూల చూపిస్తే. ఆ మెట్లు పైకి ఒకటో ఫ్లోర్ ఎక్కడానికైతే నైరుతి అండి. ఈ కింద భూమి నుంచి లోపలికి వెళ్తారు కదా, ఇప్పుడు బయటకు వచ్చి మీరు ఏదైనా ఆఫీస్కి రోడ్డు మీద నుంచి పైకి ఎక్కాలి అంటే ఆ ఆ నేను సింపుల్ గా దక్షిణ చెప్తా ముఖంగా పైకి ఎక్కుతాం. నేను సింపుల్ గా చెప్తా. మీరు మెయిన్ డోర్ నుంచి బయటకు వచ్చారు, ఆ! బయటకు వచ్చినప్పుడు మీరు మెట్లు దిగుతారు ఒక ఆఫీస్కి అవునండి. వెళ్ళడానికి. ఆ! అది నైరుతిని చూస్తుంది అనమాట మెట్లు. ఆహా! ఓకే. అర్థమైంది మీకు? అంటే పడమర అటు మూల మీకు డిగ్రీలు టిల్ట్ అయింది కదా, సో అవునండి. అర్థమైంది. డిగ్రీలు టిల్ట్ అవడం వల్ల మీరు ఇంటి ద్వారం నుంచి బయటకు వచ్చి ఏదైనా ఒక ఆఫీస్ పని మీద ఏదైనా ఒక పని మీద బయటకు వెళ్ళాలంటే ఆ మెట్లు అనేవి మీరు నైరుతిని చూసుకుంటూ బయటకు వెళ్తున్నారు. అంటే వాస్తు ప్రకారంగా నైరుతి దిక్కు లేదు దక్షిణం దిక్కు అందరికి అనుకూలం ఉండదు, కానీ దక్షిణం వేరు, అదేం మనకి ఇబ్బంది పెట్టదు, కానీ ఇది నైరుతి దిశ అన్నమాట. సో ఇంకోటి ఇక్కడ చూడండి, మీరు ఇందాక 0 అని చెప్పారు కదా ఉత్తరం, అది ఉత్తర ఈశాన్యం అని చెప్పాను. వీలైతే ఈ మెట్లు ఇటువైపు తీసేసి అటువైపు పెట్టుకోండి మెట్లు. అప్పుడేమవుద్ది? అటు కూడా ఉన్నాయండి. లేవు, అటు ఉన్నాయి మెట్లు ఉన్నాయి అటు సైడ్. అటు ఉన్నా కానీ అవి వాడమండి తక్కువ. లేదు, మీరు ఇప్పుడు మీ మెయిన్ డోర్ నుంచి బయటకు వచ్చినప్పుడు అటువైపు మెట్లు మార్చుకుంటే, అంటే ఈ స్టెప్స్ ర్యాంప్ అనేది అటువైపు మార్చుకుంటే మీరు ఉత్తర ఈశాన్యం చూస్తూ బయటకు వెళ్తారనమాట. అర్థమైంది మీకు? అర్థమైందండి. ఇప్పుడు మీరు మెట్లు దిగి గుమ్మం నుంచి బయటకు వచ్చి ఒక డ్యూటీకి వెళ్తున్నారు అనుకోండి, మీరు నైరుతి వైపు చూసి వెళ్తున్నారు. అలా కాకుండా మీరు ఇటువైపు మార్చుకున్నారు అనుకో, ఆ స్టెప్స్ అనేవి ఈశాన్యం చూస్తూ బయటకు వెళ్తారు. అర్థమైంది. ఈశాన్యం అంటే ఏంటంటే మనకు పవర్ ఆఫ్ ఎనర్జీ అన్నమాట. అంటే మనకి అక్కడ మంచి దేవతలు, మనకి అనుకూలత మంచి జరగడానికి అన్ని విధాలు ఉపయోగపడుతుంది. నైరుతి దిశలో ఎవరు ఉంటారంటే గ్రహాలు వచ్చేసరికి రాహు అనే గ్రహం ఉంటది. ఆ గ్రహం రాహు అనే గ్రహం మనకి కొన్ని సందర్భాల్లో జాతకరీత్యా సరిగ్గా లేదనుకో ఇబ్బందులు ఎదురవుతాయి. అందువల్ల మీరు ఈ స్టెప్స్ అటువైపు మార్చుకోండి, ర్యాంప్ అనేది ఇటువైపు తీసి అటువైపు పెట్టుకోండి. అంటే ఉత్తర ఈశాన్యం చూస్తే మీరు ఆఫీస్ పని మీద కూడా బయటకు వెళ్తూ ఉంటారు. అర్థమైందండి. ఓకేనా? ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, సరే ఈ అందరు చెప్పినట్టు మనం చెప్పకూడదు కానీ అవన్నీ మూఢనమ్మకాలుగా ఉంటాయి. సో సైన్స్ పరంగానే మనం చెప్తాం. మీరు చెప్పిన మీ ఇంటి ఫోటో పంపించండి, అలాగే మీ యొక్క జాతకాలన్నీ పంపించండి, ఒక వీడియో పంపించండి. తర్వాత నేను స్టడీ చేసి మీకు చెప్తానంత. సరే అండి. ఓకేనా? ఓకే మరి ఉంటాను. బాయ్. ఓకే.